అందరికీ నమస్కారం. కూన్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసుకున్నప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేస్తే చాలు. ఈరోజు ఒక న్యూస్ చూశాను. తహసీల్దార్ గారు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు అని చెప్పి. తహసీల్దార్ గారు ఒకలే కాదు, 190% మంది బహుశా లంచాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు చాలా మంది. ఇది పెద్ద భారతదేశంలో పెద్ద చెప్పుకోదగింది కూడా. మొన్న ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆయన కూడా తీసుకున్నాడు. టికెట్ కావాలంటే ఎక్స్ట్రా 140 రూపాయలు నా దగ్గరే తీసుకున్నాడు. హైకోర్టుకి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు రిజర్వేషన్ లేకపోతే. అయితే నాకు తర్వాత తెలిసింది టికెట్ను మేము ఇచ్చిన డబ్బులు కూడా వెరిఫై చేసుకోలేదు. తర్వాత చూస్తే ఎక్కువ తీసుకున్నాడు. అది అలాగే తీసుకుంటారండి అని చెప్పాడు ఆయన వచ్చిన తర్వాత. అంటే ఏసీబీ వలలో పడినటువంటి తహసీల్దార్ వారి న్యూస్ చదివితే ఏంటి అంటే 9,12,000 రూపాయలు అతను కాంట్రాక్ట్ వర్క్ చేశాడు ఒక ఆయన. చేస్తే ఆ కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వడం కోసం ఆయన లంచం అడిగాడట. ఆయన ఎక్కడది? జైనూరు మండల తహసీల్దార్ అన్నమాట, దూరిశెట్టి తిరుపతి. ఆయనకి సహకరించింది ఎవరంటే సెక్రటరీ, కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి శేఖరావు. వీళ్ళిద్దరూ కలిపి వీళ్ళు ఏం చేశారంటే ఆ కాంట్రాక్టర్కి ఈ డబ్బులు కావాలంటే మాకు లంచం ఇస్తేనే మీకు ఈ డబ్బులు మీకు వచ్చే విధంగా చేస్తాము, బిల్లు వచ్చే విధంగా చేస్తామని చెప్పి అడ్డుపెట్టి ఇబ్బందులు పెడితే వాళ్ళు ధైర్యంగా ఏసీబీని సంప్రదించి ఏసీబీ ట్రాప్ చేశారు. ఇది ఏముందో కొత్త విషయం, ప్రతిరోజు పేపర్లో పడుతుంది కదా అంటే మళ్ళీ మనం ఎందుకు పెట్టుకున్నాం అంటే మీరు కూడా లంచాల పేరుతో ఇబ్బందులు పెట్టినటువంటి అధికారుల మీద ఇలాంటి చర్యలు ధైర్యంగా తీసుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడంతో పాటుగా ఆ వ్యక్తి తెగి నిలబడాలి. తర్వాత వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుకి వెళ్ళే టైంలో కాళ్ళ ఎల్లా పడిపోవడం, తర్వాత మనతో తప్పుడు సాక్ష్యం, మనతోనే మళ్ళీ తప్పుడు సాక్ష్యం చెప్పించడం, కేసు కొట్టించుకోవడం, మళ్ళీ డ్యూటీల్లో జాయిన్ అయిపోయి మళ్ళీ లంచాలు అనేటువంటిది మొదలు పెట్టడం జరుగుతుంది. అవి జరగకుండా ఉండాలంటే వాళ్ళిద్దరూ డిస్మిస్ అయ్యే వరకు కూడా పోరాటం చేయాలి. అప్పుడే వేరొక ఉద్యోగి ఎప్పుడైతే ఆ ఏసీబీ వల్ల పడ్డటువంటి తిరుపతి రావు గారు సస్పెండ్ అయ్యారు లేదా డిస్మిస్ అయ్యారు, సర్వీస్ నుండి ప్రూవ్ అయింది కేసు అని పేపర్లో వచ్చిందో భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. లంచాలు కరప్షన్ తగ్గేటువంటి అవసరం ఉంటుంది. వెనక్కి లొంగిపోయామా ఒక్కసారి తర్వాత ఖచ్చితంగా ఇంకా దేశం అంతా అలా కరప్షన్ కొనసాగుతూనే ఉంటుంది. జై హింద్, భారత మాతాకి జై.